this is Srinivas. Welcome to day 11 of Python series. Today topic is strings in Python. First of all, strings in Python అంటే ఫస్ట్ స్ట్రింగ్ అంటే ఏంటి అంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం స్ట్రింగ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్గా నేమ్ ఈక్వల్ టు స్ట్రింగ్ అని ఉందా, డబుల్ కొటేషన్లో పెట్టానా, ఇలాగా ఒక డబుల్ కొటేషన్ కానీ సింగిల్ కొటేషన్లో కానీ త్రిబుల్ కొటేషన్లో కానీ మనము ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనము స్ట్రింగ్ అంటాము. దీన్ని మనము సింగిల్ కొటేషన్తో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేమ్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్లో సంథింగ్ ఒక స్ట్రింగ్ ఇచ్చా, అంటే సంథింగ్ ఏదో క్యారెక్టర్స్ ఇచ్చా, దీన్ని సింగిల్ కొటేషన్తో చేయొచ్చు, ఇది కూడా స్ట్రింగే. ఇంకోటి నేమ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో పైథాన్ ఇచ్చా, ఇక్కడ ఇది కూడా ఇదో స్ట్రింగే. ట్రిపుల్ కొటేషన్లో కూడా మనము ఏదైనా క్యారెక్టర్స్ రాస్తే అది కూడా స్ట్రింగ్ అవుతుంది. ఈ మూడింటికి తేడా ఏంటి అంటే కొన్ని సిచ్యువేషన్లోన డబుల్ కొటేషన్ లోపల సింగిల్ కొటేషన్ రాయాలి, అలాంటి సిచ్యువేషన్లో సింగిల్ అండ్ డబుల్ వాడతాం. ఎప్పుడైతే మనం మల్టిపుల్ లైన్స్ రాయాలనుకుంటున్నామో అప్పుడు మనము ట్రిపుల్ కొటేషన్స్ వాడతాం. నెక్స్ట్ టైప్ చెక్ చేయడానికి మనం ఆల్రెడీ తెలుసు, టైప్ మెథడ్ యూజ్ చేస్తే టైప్ చెక్ చేయొచ్చు. అది ఏ టైప్ ఆఫ్ చెక్ చేస్తే స్ట్రింగ్ అని తెలిసింది. ఇది టైప్ మెథడ్ యూజ్ చేసి మనము ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేసామో కనుక్కుంటాం. టైప్ లోపల నేమ్ వేరియబుల్, ఒక వేరియబుల్ ఇస్తే అలా ఆ వేరియబుల్లో ఉన్న డేటా అనేది ఏ టైపో చెప్తుంది. నెక్స్ట్ ఎంప్టీ స్ట్రింగ్ చేయడానికి జస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాని లోపల డబుల్ కొటేషన్ కానీ సింగిల్ కొటేషన్ కానీ ట్రిపుల్ కొటేషన్ కానీ ఇచ్చామంటే ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఇది ఒక ఎంప్టీ వేరియబుల్ అనమాట. నేమ్ లోపల ఎంప్టీ స్ట్రింగ్ అనమాట. ఇదిగోండి, నేమ్ లోపల డబుల్ కొటేషన్ ఇచ్చా, ఇలా కూడా ఇవ్వచ్చు, లేదంటే ఇలా కూడా ఇవ్వచ్చు. ఈ మూడు ఎంప్టీ స్ట్రింగ్సే. ఇండెక్సింగ్, స్ట్రింగ్ ఇండెక్సింగ్ అంటే జస్ట్ స్ట్రింగ్ లోపల ఉండే డేటా అనేది దాని యొక్క ఇండెక్స్ వాల్యూ బట్టి మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేమ్ లోపల పైథాన్ రాసా, ఇక్కడ పి అనేది 0, పికి 0 ఇండెక్స్ ఉంటుంది, పైకి 1 ఇండెక్స్ ఉంటుంది, టీకి 2, దానికి హెచ్కి 3, ఓకి 4, ఎన్కి 5. ఇలాగా ఇండెక్సింగ్ వాల్యూ అనేది లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయినప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ 0, తర్వాత 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5. అదే మనం బ్యాక్ సైడ్ నుంచి అంటే రైట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు, ఎన్ నుంచి వచ్చినప్పుడు ఇండెక్సింగ్ వాల్యూ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే -1 నుంచి స్టార్ట్ అవుద్ది. ఇక్కడ ఏంటవుద్ది, ఇది -1, ఎన్ అనేది -1, ఓ అనేది -2, హెచ్ అనేది -3, టీ అనేది -4, వై అనేది -5, పి అనేది -6. అంటే ఇలా ఉంటుంది, ఇలా స్టార్ట్ అవుద్ది. మనము ఇండెక్సింగ్ వాల్యూ ఎందుకు బ్రో అంటే ఇండెక్సింగ్ వాల్యూ బట్టి దాని లోపల ఉన్న డేటాని మనం యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు నేమ్ అని ఇండెక్సింగ్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్గా టీ కావాలంటే నేమ్ ఆఫ్ 2 పెట్టామంటే టీ వస్తుంది, అది పాజిటివ్ ఇండెక్సింగ్. ఒకవేళ నెగిటివ్ ఇండెక్స్ నుంచి తీసుకుంటే -1, -2, -3, -4 ఇస్తే టీ వస్తుంది. ఎంత చేసా అనేది. సో ఇండెక్సింగ్ వాల్యూ బట్టి మనము దాని లోపల ఒక స్ట్రింగ్ డేటాలోన ఉండే డేటాను తీసుకోవచ్చు. స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత కనుక్కోవాలంటే మనం లెంత్ మెథడ్ వాడతాం. లెంత్ LEN, దాని లోపల వేరియబుల్ ఇస్తాం, నేమ్ అని ఇచ్చా. ఇప్పుడు ఈ స్ట్రింగ్లోన ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ లెంత్ మెథడ్ అనేది ఫైండ్ చేస్తుంది. ఇక్కడ మాన్యువల్గా మనము కౌంట్ చేయక్కలంటే ఈ 1, 2, 3, 4 అని చెప్పి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో మనం ఫైండ్ చేయక్కర్లే, అంటే మాన్యువల్గా ఫైండ్ చేయక్కర్లే. ఈ లెంత్ మెథడ్ అనేది ఆటోమేటిక్ ఫైండ్ చేస్తుంది. ఇక్కడ 12 వచ్చింది, ఎందుకు, పి అనేది 1, వై 2, 3, 4, 5, 6. ఇక్కడ ఎంటీ ఇది ఉందా స్పేస్, ఈ స్పేస్ కూడా ఒక క్యారెక్టర్లా క్యాలిక్యులేట్ చేస్తుంది. 7, 8, 9, 10, 11, 12. సో ఈ స్ట్రింగ్ లోపల 12 క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పి లెంత్ మెథడ్ అనేది ఫైండ్ చేసింది. సో ఇప్పుడు ఈ ఎంటీ స్ట్రింగ్ని యాక్సెస్ చేయడానికి, అంటే ఇక్కడ ఎంటీ స్పేస్ ఉందా, ఈ స్పేస్ని యాక్సెస్ చేయడానికి మనం ఎలా యాక్సెస్ చేస్తాం, నేమ్ ఆఫ్ ఎంటీ స్పేస్ యొక్క ఇండెక్సింగ్ వాల్యూ అంతా 1, 0, 1, 2, 3, 4, 5, 6. సో నేమ్ ఆఫ్ 6 అన్నామంటే ఎంటీ స్పేస్ వచ్చింది. ఇదిగోండి ఎంటీ స్పేస్, ఇక్కడ ఏం కనిపించట్లేదంటే ఎంటీ స్పేస్. లోపల ఉండే ఒక క్యారెక్టర్ని యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మనము ఇండెక్స్ వాల్యూ అనేది
అనే ఇన్వాలిడ్ ఇచ్చామంటే ఇప్పుడు దాని లోపల ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 12 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా 13 కానీ 14 కానీ ఇచ్చానంటే ఇక్కడ అవుట్ ఆఫ్ రేంజ్ కదా, అంటే ఇక్కడ 12 క్యారెక్టర్స్ ఉన్నాయి. దాన్ని మనము 14th క్యారెక్టర్ అంటే దీని తర్వాత ఇంకా 2 క్యారెక్టర్ల తర్వాత వెతుకుతున్నాం. అంటే లేని క్యారెక్టర్ని యాక్సెస్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని ఎర్రర్ వస్తుంది. అంటే రేంజ్కి మించి ఎతుకుతున్నాం అని చెప్పేసి ఒక ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు స్లైసింగ్ అంటే ఒక పార్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం యాక్సెస్ చేయడానికి స్లైసింగ్ అంటారు. దీనికి స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ 3 ఉంటాయి. స్టార్ట్ అంటే ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నాం, ఎక్కడి నుంచి కావాలి. స్టాప్ వాల్యూ అంటే ఎక్కడ దాకా కావాలి. స్టెప్ వాల్యూ అంటే నేను రేంజ్ ఫంక్షన్లో చెప్పాను కదా, అంటే ఒక బై డిఫాల్ట్గా 1 ఉంటుంది. మనము ఇంకొక క్యారెక్టర్ని యాడ్ చేయాలంటే, ఒక స్కిప్ చేయాలంటే 2 పెడతాం, ఇంకో 2 క్యారెక్టర్ స్కిప్ చేయాలంటే 3 పెడతాం. ఇక్కడ నేమ్ ఆఫ్ 0 అంటే సింపుల్గా మామూలుగా ఇండెక్స్ వాల్యూ బట్టి ఇలాగిస్తాం కదా. 0 అంటే p వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 3 అన్నామంటే h వచ్చింది. అంటే 0 అంటే p, 3 అంటే 3. ఇప్పుడు p నుంచి t దాకా కావాలంటే మన p అనేది ఎన్నో ఇండెక్స్ 0 కదా. 0 ఇచ్చి కాలన్ ఇచ్చి ఎక్కడ వరకు కావాలి, t వరకు కావాలి. t అనేది ఎన్నో ఇండెక్స్ 0, 1, 2 ఇండెక్స్ కదా. 2 ఇండెక్స్ తర్వాత అంటే 2 ఇండెక్స్ దాకా కావాలి. 3 ఇండెక్స్ దగ్గర మనం ఇవ్వాలంటే ఒక ఇండెక్స్ వాల్యూ ఎక్స్ట్రా ఇవ్వాలి, అప్పుడే దాని ముందు దాకా వస్తుంది అనమాట. అంటే ఇది అనేది ఎక్కడ దాకా చెక్ చేస్తుంది, 0, 1, 2 ఈ 3 వాల్యూస్ని అంటే చెక్ చేస్తుంది. అంటే 3 ఇచ్చామంటే దానికి 1 మైనస్ చేసుకుని అక్కడ దాకా వస్తుంది అనమాట. సో pyt అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్గా నాకు ఓన్లీ పైథాన్ ఒకటే కావాలంటే మనం ఏం చేస్తాం, 0 నుంచి 0, 1, 2, 3, 4, 5 దాకే కావాలి అంటే 6 ఇస్తాం అనమాట. సో పైథాన్ అని వచ్చింది. క్యారెక్టర్ ఎక్స్ట్రా స్పేస్ రాలే, ఓన్లీ పైథాన్ దాకా వచ్చింది. అంటే 5 క్యారెక్టర్స్ కావాలంటే ఎక్స్ట్రా 1 ఇస్తాం. అలాగే ఇండెక్స్ వాల్యూస్ బట్టి మనము స్లైస్ చేస్తాం. స్టెప్ వాల్యూ అంటే ఏం లేదు, బై డిఫాల్ట్గా ఇక్కడ 1 అనేది స్టెప్ వాల్యూ ఉంటుంది. ఒకవేళ 2 చేసామంటే ఇప్పుడు 0 నుంచి 6 దాకా చెక్ చేస్తాం. అంటే p నుంచి n దాకా వస్తుంది. ఒక స్టెప్ స్కిప్ అవ్వాలి అంటే ఫస్ట్ p వస్తుంది, ఒక స్టెప్ స్కిప్ అవుద్ది అంటే y స్కిప్ అవుద్ది, t వస్తుంది. నెక్స్ట్ h స్కిప్ అవుద్ది, o వస్తుంది. అలాగా n స్కిప్ అవుద్ది, అలాగా ఒక వాల్యూ స్కిప్ అవుద్ది. సో PTO అని వచ్చింది. ఎందుకంటే p నుంచి n వరకు ఒక్కొక్క స్టెప్ స్కిప్ అవ్వాలి. ఇక్కడ బై డిఫాల్ట్ 1 ఉంటుంది, మనం 2 ఇచ్చామంటే ఇంకో స్టెప్ స్కిప్ అవుద్ది. ఇప్పుడు మనము స్టార్టింగ్ అప్పుడు ఇది స్టార్టింగ్ పొజిషన్ కదా, స్టార్టింగ్ని 0 అని ఇవ్వచ్చు, లేదంటే ఎంటీగా ఇచ్చవచ్చు. అంటే ఎంటీ ఇచ్చినా 0 ఇచ్చినా ఒకటే. ఇక్కడ చెక్ చేస్తే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ కదా, స్టార్టింగ్ వాల్యూ అనేది వదిలేసామంటే అది 0 తీసుకుంటుంది బై డిఫాల్ట్గా. ఎండింగ్ వాల్యూ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను 8 నుంచి ఎండ్ దాకా చూడాలి. అంటే ఎండ్ అనేది 12 కదా, ఇప్పుడు దీని క్యారెక్టర్ 12 కదా, 13 వరకు ఇవ్వాలి. సారీ 7 నుంచి 7 నుంచి లాస్ట్ దాకా. ఇక్కడ 13 అనేది ఎందుకు ఇచ్చానంటే 12 దాకా చెక్ చేయాలి. సో 1 ఎక్స్ట్రా ఇవ్వాలి కదా, 13 ఇచ్చా. ఇక్కడ 13 అనేది ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా లాస్ట్ దాకా తీసుకుంటుంది. క్లాస్ అని వచ్చింది ఎందుకంటే 7 నుంచి ఎండ్ వరకు చెక్ చేస్తుంది అనమాట. దీని తర్వాత కూడా మనం స్టెప్ వాల్యూ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కటి స్కిప్ అవ్వాలంటే 2 ఇస్తా, స్కిప్ అయింది. ఒక్కొక్కటి 3 ఇచ్చామంటే 2 స్టెప్లకి స్కిప్ అవుతాయి. సిఎస్ ఎందుకంటే సి నుంచి లాస్ట్ దాకా చెక్ చేస్తుంది. సి తర్వాత 2 స్టెప్లు స్కిప్ అవ్వాలంటే సిఈ, ఎల్, ఎస్ స్కిప్ అయిపోద్ది. సో ఎస్ వస్తుంది. మళ్ళీ ఎస్ దీని తర్వాత ఏం లేదు కాబట్టి ఒకటి స్కిప్ అయిపోయాయి. మొత్తం దాని లోపల ఉన్న మొత్తం యాక్సెస్ చేయాలంటే సింపుల్గా జస్ట్ కాలన్ పెట్టేస్తే ఇది స్టార్టింగ్ వాల్యూ, ఇది ఎండింగ్ వాల్యూ. ఇక్కడ 0 తీసుకుంటుంది, ఇక్కడ 13 తీసుకుంటుంది. సో 0 నుంచి 13 తీసుకుంటుంది. రన్ చేస్తే మొత్తం వచ్చింది. ఒకవేళ ఈ 2 ఎంటీగా వదిలిసినా సరే సేమ్ అలాగే తీసుకుంటుంది.
సో అదే వచ్చింది. ఇప్పుడు మనము స్టెప్ వాల్యూ అనేది నెగిటివ్లో ఇచ్చామంటే మన స్ట్రింగ్ అనేది రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కావాలి. స్టెప్ వాల్యూ అనేది -1 ఇస్తాం. -1 నుంచి ఏం చేస్తుంది, ఎండ్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఒక్కొక్క స్టెప్ -1 కాబట్టి ఒక్కొక్క స్టెప్ మైనస్ అవుతూనే వస్తుంది. అంటే ఎస్ ఎస్ ఏ ఎల్ ఎల్ అనుకొని చెప్పి ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ అనేది 13 తీసుకుంటుంది, ఎండింగ్ వాల్యూ అనేది 0 తీసుకుంటుంది. ఇక్కడ నెగిటివ్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ అనేది బిగ్గర్ నెంబర్ అయి ఉండాలి, సెకండ్ అనేది స్మాలర్ నెంబర్ అయి ఉండాలి. పైథాన్ క్లాస్ అనేది రివర్స్ అయింది. మనకి రివర్సింగ్ స్ట్రింగ్ రివర్సింగ్ కోసం ఈ యొక్క స్లైసింగ్ మెథడ్ అనేది వాడతాం. సో మనం స్ట్రింగ్ అనేది రివర్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఒక వేరియబుల్ పెట్టుకుంటా, ఈ వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ అయింది. సో రివర్స్ అయింది. ఒకవేళ మనం 2 నెంబర్ స్కిప్ చేయాలంటే ఒక నెంబర్ ఎక్స్ట్రా స్కిప్ చేయాలంటే ఎస్ కావాలి, దాని నెక్స్ట్ క్యారెక్టర్ స్కిప్ అవ్వాలి, ఏ కావాలి. ఇలాంటప్పుడు -2 పెడతాం. ఓకేనా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 2 క్యారెక్టర్ స్కిప్ అవ్వాలి. నెక్స్ట్ స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్ అంటే డేటా ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత అందులో ఉన్న డేటా అనేది మనం చేంజ్ చేయలేం. అంటే ఒకసారి ఇది క్రియేట్ అయింది, ఇక్కడ పైథాన్ అనేది క్రియేట్ అయింది, ఈ ప్లేస్లోన మనం జే కానీ లేదంటే ఏదైనా వేరే క్యారెక్టర్ అనేది వన్స్ అసైన్ చేసిన తర్వాత మనం చేంజ్ చేయలేం. అంటే ఎక్కడికి వెళ్ళి చేంజ్ చేయడం కాదు, అంటే వేరేగా యాక్సెస్ చేసుకొని దాని లోపల ఉన్న డేటాని చేంజ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్గా ఎర్రర్ వచ్చింది, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. అంటే ఇక్కడ మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఎలాగంటే నేను కోడ్ లోపల చేంజ్ చేయొచ్చు, కానీ ఇలాగా డేటాని ఇండివిజువల్గా యాక్సెస్ చేసుకొని అందులోపల ఉన్న డేటాని చేంజ్ చేయలేం అనమాట, అసైన్ చేయలేం, డేటాని అసైన్ చేయలేం. ఇక్కడ ఏం చేసా, 0 ఇండెక్స్ వాల్యూని యాక్సెస్ చేసి అందులోపల జే అని పెట్టమంటున్నాం, కానీ ఇది అనేది పైథాన్లో సపోర్ట్ అవ్వదు. స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అంటే డేటా క్రియేట్ చేసిన తర్వాత దాన్ని చేంజ్ చేయలేం. స్ట్రింగ్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ఈ పీడిఎఫ్లో అటాచ్ చేశాను, మీరు ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ స్ట్రింగ్ ఆపరేషన్స్. స్ట్రింగ్ ఆపరేషన్స్ అంటే స్ట్రింగ్ డేటా అంటే ఈ డేటా ఉందా, ఆ డేటా మీద సమ్ ఆపరేషన్స్ చేయొచ్చు. దానివల్ల కంపేర్ చేయడం కానీ కంబైన్ చేయడం కానీ, అలాగా స్ట్రింగ్ లోపల సంథింగ్ ఒక డేటాని సెర్చ్ చేయడం కానీ అలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి స్ట్రింగ్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా స్ట్రింగ్ కంకాటినేషన్ అంటే 2 or more అంటే ఒక 3 or more స్ట్రింగ్స్ ఉన్నాయనుకో, వాటిని అన్నిటినీ కలపచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ చేసా, అందులోపల టీచ్ అని పెట్టా. సెకండ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ చేసా, అందులో బై శ్రీను అని పెట్టా. ఇక్కడ ఇదొక స్ట్రింగ్, ఇదో స్ట్రింగ్, ఈ రెండు యొక్క స్ట్రింగ్ డేటాని మనము కంకాటినేట్ చేయొచ్చు యూజింగ్ ప్లస్ ఆపరేటర్. వచ్చింది, ప్రింట్ లోపల పెట్టా కాబట్టి అవుట్పుట్ వచ్చింది, టీచ్ బై శ్రీను అని వచ్చింది. ఇక్కడ స్పేస్ కావాలి. సో నేను ఎందుకే స్పేస్ రాలేదు ఇక్కడ అవుట్పుట్ అనేది, ఇదొక స్ట్రింగ్, ఈ బై శ్రీను అనేది ఒక స్ట్రింగ్. బై శ్రీనులోనే నేను స్పేస్ ఇచ్చా, ఇక్కడ మధ్యలో ఇది ఒక స్ట్రింగ్ కాబట్టి దీనికి ఇచ్చా, కానీ ఇది వేరే స్ట్రింగ్, ఇది వేరే స్ట్రింగ్, ఈ రెండు కంబైన్ చేసినప్పుడు ఇది స్పేసింగ్ క్రియేట్ చేసి జస్ట్ ఈ రెండింటిని ఇలా యాడ్ చేసేస్తుంది అనమాట, ఈ పక్కన యాడ్ చేసేస్తుంది. దీనికి మధ్యలో స్పేస్ కావాలి కాబట్టి నేను మళ్ళీ ఒక ప్లస్ పెడతా, ఇందులోపల ఒక స్ట్రింగ్ పెడతా, పెట్టి దాంట్లో స్పేస్ కొంచెం అంటే ఇలా ఉంచానంటే స్పేస్ లేదు కదా, స్పేస్ యాడ్ చేసి అంటే ఫస్ట్ నేమ్ ఫస్ట్ లోపల ఉంది టీచ్ ఉంది, దాని తర్వాత చిన్న స్పేస్ రావాలి, ఆ స్పేస్ వచ్చిన తర్వాత బైస్లోను అని రావాలి. ఇలా చేసా. ఇంకొంచెం వేరేది ఏదైనా స్ట్రింగ్ అనేది కంబైన్ చేస్తున్నా. టీచ్ బై శ్రీను పైథాన్ క్లాసు. ఈ ముందున నేను ఏదో ఒకటి పెట్టానుగా సంథింగ్, టీచ్ బై శ్రీను ఈ స్ట్రింగ్, ఈ రెండింటిని కంబైన్ చేసా. ఇంకా స్ట్రింగ్ అనేది మనము ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి కంబైన్ చేయొచ్చు. స్ట్రింగ్ రిపిటేషన్ అంటే స్ట్రింగ్ని ఒక ఇది మల్టిప్లికేషన్ ఆపరేటర్ యూజ్ చేసి ఎన్ని టైమ్స్ అయినా రిపీట్ చేయొచ్చు. దీన్ని నేను చేస్తే పైథాన్ అని వస్తుంది, కానీ నాకు ఈ పైథాన్ అనేది 5 times కావాలంటే ఇంటూ 5 పెడతా, పైథాన్ అని వచ్చింది. అదే 10 times కావాలంటే 10 పెడతాం. అలాగే రిపీట్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవ్వడానికి మల్టిప్లికేషన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. అదే డైరెక్ట్ ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చి ఎంటర్ చేసామంటే సేమ్ అవుట్పుట్ వస్తుంది. మెంబర్షిప్ ఆపరేటర్స్ యూజ్ చేసి ఎగ్జాంపుల్గా ఇక్కడ పైథాన్లోన పి ఉందా లేదా అని చెక్ చేయడానికి క్యాపిటల్ పి ఇన్ డేటా,
ఇదేం చేస్తుంది, p అనేది డేటా లోపల ఉందా లేదా అని చెక్ చేస్తుంది. వీళ్ళు ఉందంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇక ఏం రిటర్న్ చేసింది, ట్రూ రిటర్న్ చేసింది. ఎందుకు, క్యాపిటల్ P అనేది డేటా అనే వేరియబుల్ లోపల ఉండే స్ట్రింగ్ లోపల ఉంది అని. ఒకవేళ స్మాల్ p ఇచ్చానంటే స్మాల్ p అనేది లేదు కదా, సో ఫాల్స్ వస్తుంది. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే పాస్వర్డ్, యూజర్ నేమ్ అలాంటి సిచ్యువేషన్ అంటే అలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు మనము ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. నాట్ ఇన్ కూడా అంతే. నాట్ ఇన్ అంటే జస్ట్ దీనికి రివర్స్ అనమాట. అంటే జావా నాట్ ఇన్ లాంగ్వేజ్ అంటే ఈ వేరియబుల్ లోపల ఉన్న డేటాలోన జావా లేదు కదా అని. అంటే నాట్ ఇన్ అంటే లేదు, జావా నాట్ ఇన్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ లోపల జావా లేదు, సో ట్రూ వస్తుంది. దీనికి రివర్స్. నెక్స్ట్ స్ట్రింగ్ కంపారిజన్. స్ట్రింగ్ కంపారిజన్ అంటే ఈ స్ట్రింగ్లో ఉన్న డేటా ఈ స్ట్రింగ్లో ఉన్న డేటా సేమ్ ఉందా లేదా చెక్ చేస్తాం. అది ఎలా చేస్తాం, డబుల్ ఈక్వల్ టు ఆపరేషన్ యూజ్ చేసి చెక్ చేస్తాం. కంపేర్ చేస్తాం, ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఇందులో ఉన్న ఈ స్ట్రింగు ఇందులో ఉన్న స్ట్రింగు సేమ్ కాదు, సో అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. ఎగ్జాక్ట్ సేమ్ ఇదే ఇస్తేనే మనకి ట్రూ అవుతుంది. ఇక్కడ కూడా ఫాల్స్ వస్తుంది. ఇక్కడ ఎందుకు, స్పేస్ కూడా లేదు. సో సేమ్ నేను స్పేస్ ఇచ్చానంటే ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంది కాబట్టి ప్రతి క్యారెక్టర్ అనేది సేమ్ అయితే అప్పుడు ట్రూ వస్తుంది. సో ఇక్కడ ట్రూ వచ్చింది. అలా కంపేర్ చేయడానికి డబుల్ ఈక్వల్ టు యూజ్ చేస్తాం. నాట్ ఈక్వల్ టు ఏం చేస్తుంది అంటే ఇందులో ఉన్న డేటా డిఫరెంట్ కదా అని చెక్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్గా నాట్ ఈక్వల్ టు అంటే ఇందులోపల ఉన్న డేటా సేమ్ కాదు అని ఈ ఆపరేషన్ చెప్తుంది. సేమ్ కాదు కాబట్టి ట్రూ వస్తుంది. సేమ్ అయింది అనుకో ఫాల్స్ వస్తుంది. అంతే, దానికి రివర్స్. నెక్స్ట్ ఇంకో ఆపరేటర్, ఇప్పుడు లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేసి మనము కంపేర్ చేయొచ్చు. అది ఏం కంపేర్ చేస్తుంది అంటే యాస్కీ వాల్యూస్ని కంపేర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఫాల్స్ అని వచ్చింది, ఒక ఈక్వల్ టు పెట్టామంటే ట్రూ వస్తుంది. ఎందుకంటే డబుల్ ఈక్వల్ టు చెక్ చేస్తుంది కాబట్టి ట్రూ అవుతుంది. జస్ట్ కంపేర్ చేసామంటే ఈ యాస్కీ వాల్యూ కన్నా ఈ యాస్కీ వాల్యూ పెద్దది అని కంపేర్ చేస్తుంది. ఇక్కడ రెండు యాస్కీ వాల్యూ సేమ్ కాబట్టి ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు బిల్ట్ ఇన్ మెథడ్ ఉంది, మ్యాక్స్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఈ స్ట్రింగ్ లోపల హైయెస్ట్ యాస్కీ వాల్యూ యొక్క క్యారెక్టర్ అనేది ఫైండ్ చేస్తుంది. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ దేనికి ఉందంటే వైకి ఉంది. సో మ్యాక్స్ యొక్క ఫంక్షన్ అనేది వై అనేది రిటర్న్ చేసింది. అది ప్రింట్లో పెట్టడం వల్ల అవుట్పుట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్గా మిన్ అని ఇచ్చామంటే మినిమం యాస్కీ వాల్యూ ఉన్న క్యారెక్టర్ అనేది రిటర్న్ చేస్తుంది. మినిమం యాస్కీ వాల్యూ ఉన్న క్యారెక్టర్ అనేది ఈ స్ట్రింగ్ లోపల స్పేస్. సో ఈ స్పేస్ అనేది అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ సార్టెడ్ ఫంక్షన్ యూజ్ చేసి మనము సార్టింగ్ చేయొచ్చు. అంటే ఎలా చేస్తామంటే వేరియబుల్ నేమ్ కానీ డేటా కానీ సార్టెడ్ ఫంక్షన్లో ఇస్తాం. ఇప్పుడు ఏం చేస్తుంది, దాని యొక్క యాస్కీ వాల్యూ బట్టి అసెండింగ్ ఆర్డర్లో పెడుతుంది. ఇది అవుట్పుట్ చేస్తే స్పేస్ వచ్చింది ఫస్ట్, దాని తర్వాత పి, దాని తర్వాత ఏ, తర్వాత సి, తర్వాత హెచ్, తర్వాత ఎల్, అలాగా యాస్కీ వాల్యూ బట్టి ఒక అరేంజ్ చేసి దాన్ని లిస్ట్ లాగా అవుట్పుట్ చేసింది అనమాట. లిస్ట్ లాగా రిటర్న్ చేస్తుంది. ఒకవేళ మనకి అసెండింగ్ వాల్యూ వద్దు, నాకు డిసెండింగ్ వాల్యూలో కావాలి అంటే సార్టెడ్ అని పెడతాం, వేరియబుల్ నేమ్ ఇస్తాం, రివర్స్ అని ఇస్తాం. రివర్స్ యొక్క అనే అట్రిబ్యూట్ ఇచ్చి అందులో ట్రూ అనేస్తాం. ట్రూ అనగానే అది డిసెండింగ్ వాల్యూ బట్టి చేస్తుంది. ఇక్కడ ఏం చేసింది, హైయెస్ట్ వాల్యూ ఏంటి వై, తర్వాత టీ, తర్వాత ఎస్, తర్వాత ఎస్. సో డిసెండింగ్ అవుతూ రావాలి అంటే రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తాం. ఆర్డర్ ఆఫ్ సంథింగ్ ఒక స్ట్రింగ్ ఆర్ అని ఇచ్చామంటే ఆర్ యొక్క యాస్కీ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. అదే సిహెచ్ఆర్ అని అనుకో, యాస్కీ వాల్యూ ఏదైనా ఇచ్చామంటే ఏ. అలాగా ప్రతి క్యారెక్టర్కి ఒక యాస్కీ వాల్యూ ఉంటుంది. ఆ యాస్కీ వాల్యూ యూజ్ చేసుకొని మనము ఆ క్యారెక్టర్ని మనము రిటర్న్ చేయొచ్చు యూజింగ్ సిహెచ్ఆర్. మనము స్ట్రింగ్ని ఇటరేట్ చేయొచ్చు, అంటే లూప్ చేయొచ్చు. అంటే స్ట్రింగ్ లోపల ఉన్న డేటాని ఒక్కొక్క క్యారెక్టర్ని యాక్సెస్ చేయడానికి మనం యూజింగ్ లూప్స్తోని మనము యాక్సెస్ చేస్తాం.
ఫస్ట్ పి కావాలి, తర్వాత వై కావాలి, తర్వాత హెచ్ కావాలి, తర్వాత ఓ కావాలి, తర్వాత ఎన్. అంటే ప్రతి క్యారెక్టర్ అనేది ఇండివిజువల్గా యాక్సెస్ చేయడానికి మనం లూప్ యూజ్ చేస్తాం. పి వై టి హెచ్ ఓ ఎన్ అంటే ఇండివిజువల్గా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్గా పక్కన రావాలంటే ప్రింట్ మెథడ్లో ఎండ్ మెథడ్ వాడతాం. ఆల్రెడీ చెప్పా, ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇచ్చామంటే జస్ట్ స్పేస్ వస్తుంది. నాకు ప్రింట్ చేయకూడదు. నేనేం చేసా, దీని లోపల ఉండే ప్రతి క్యారెక్టర్ని యాక్సెస్ చేసి లోపల ఉండే ఈ క్యారెక్టర్ యొక్క యాస్కీ వాల్యూ, ఈ క్యారెక్టర్ యాస్కీ వాల్యూ, ఒక్కొక్క యాస్కీ వాల్యూ అనేది ఇండివిజువల్గా అవుట్పుట్ చేయాలి. అంటే ప్రింట్ అని పెడతాం. దీంట్ లోపల ఉన్న డేటా అనేది ఐలోకి వస్తుంది కదా, అంటే ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఫస్ట్ ఐకి వస్తుంది, సెకండ్ క్యారెక్టర్ కూడా మళ్ళీ ఐకి వస్తుంది. సో ఐని యాక్సెస్ చేస్తాం. ఐని అనేది మనము ఇప్పుడు ఏం చెప్పా, యాస్కీ వాల్యూ ఫైండ్ చేయడానికి మనం ఏం యూజ్ చేయాలి, ఓఆర్డి మెథడ్ యూజ్ చేస్తాం కదా. ఓఆర్డి ఆఫ్ ఐ అంటే దీని యొక్క యాస్కీ వాల్యూ వస్తుంది. ఫస్ట్ పి యొక్క యాస్కీ వాల్యూ వస్తుంది, తర్వాత వై, తర్వాత టి, తర్వాత హెచ్, తర్వాత అలాగా ఇండివిజువల్గా వస్తుంది. దాన్ని అవుట్పుట్ చేస్తున్నా. చూడండి, ఫస్ట్ 112 వచ్చింది, తర్వాత 121, తర్వాత 116, తర్వాత 104 అలాగా ఇండివిజువల్గా దాని యొక్క యాస్కీ వాల్యూ వచ్చింది. దీనివల్ల అది ప్రింట్ పెట్టడం వల్ల అవుట్పుట్ వచ్చింది. ఎన్యూమరేట్ ఫంక్షన్, నేను ఆల్రెడీ ఎన్యూమరేట్ ఫంక్షన్ గురించి చెప్పా. ఎన్యూమరేట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఇండెక్స్ వాల్యూ ఇస్తుంది, అట్ ది సేమ్ టైం అందులోపల ఉన్న డేటా ఇస్తుంది. నాకు ఇండెక్స్ వాల్యూ కూడా కావాలి అన్నప్పుడు ఎన్యూమరేట్ ఫంక్షన్ వాడతాం. ఎన్యూమరేట్ ఆఫ్ డేటా, వాల్యూ కావాలి, అట్ ది సేమ్ టైం ఇండెక్స్ వాల్యూ కావాలి. ఇండెక్స్ వాల్యూ సో నాకు ఓన్లీ అవుట్పుట్ అనేది ఇండెక్స్ వాల్యూ ప్రింట్ చేస్తున్న. ఇండెక్స్ వాల్యూ వచ్చింది. అట్ ది సేమ్ టైం వాల్యూ కావాలంటే వి పెడతాం. సో వచ్చింది. నెక్స్ట్ స్ట్రింగ్ ఫార్మాటింగ్ గురించి నేను ఆల్రెడీ చెప్పా. పర్సంటేజ్ పెట్టుకొని స్ట్రింగ్ %s పెట్టి ఆ వేరియబుల్ నేమ్ పెడితే ఆ వేరియబుల్ నేమ్ ఈ ఫార్మాటింగ్ ప్లేస్లోన ఆ వేరియబుల్లో ఉన్న డేటా అనేది రీప్లేస్ అవుతుంది. అనేది ఓల్డ్ స్టైల్, అంటే సి లాంగ్వేజ్ టైప్ ఆ స్టైల్లో వస్తుంది. ఇక్కడ హలో %s అంటే ఎస్ అంటే స్ట్రింగ్, ఈ ప్లేస్లోన ఈ పర్సంటేజ్ ఈ నేమ్ అనే వేరియబుల్లో ఉన్న డేటా అనేది ఈ ప్లేస్లోనే రీప్లేస్ అవ్వడానికి మనం ఫార్మాట్ చేస్తున్నాం. అలాగైనా చేయొచ్చు. ఇంకో మెథడ్, ఎక్కడైతే పెట్టాలి ఇక్కడ పెడుతున్నాం కాబట్టి కర్లీ బ్రేసెస్ పెడతాం. కర్లీ బ్రేసెస్ పెట్టి ఇండెక్స్ వాల్యూ ఇస్తాం. ఇండెక్స్ వాల్యూ 0 ఎందుకు ఇచ్చామంటే ఫస్ట్ దేశం. ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా ఇచ్చాం. ఇక్కడ ఇండెక్స్ వాల్యూ ఫార్మాట్ పెడుతున్నాం, ఏజ్ కూడా ఇచ్చాం. ఫార్మాట్ లోపల అన్ని 2 వేరియబుల్స్ ఇచ్చాం. నాకు ఇక్కడ హల్లో నాకు నేమ్ కావాలంటే 0 పెడతాం, ఏజ్ కావాలంటే 1 పెడతాం. ఇక్కడ నేమ్ 0 పెట్టాను కాబట్టి నేమ్ వస్తుంది. ఒకవేళ 1 పెట్టానంటే ఏజ్ వస్తుంది. నాకు ఇక్కడ నేమ్ కావాలి కాబట్టి 0 పెడుతున్నా. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఏంటంటే ఎఫ్ పెడతాం, స్ట్రింగ్ వాడతాం. జస్ట్ ఇప్పుడు ఏం రాయాలో ఆ స్ట్రింగ్ రాస్తాం, హల్లో అని రాస్తాం. ఎక్కడైతే వేరియబుల్ పెట్టాలో అక్కడ కర్లీ బ్రేసెస్ వాడతాం. ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి నేమ్ పెట్టా, హల్లో నేమ్ అని వచ్చింది, హల్లో శ్రీను అని వచ్చింది. ఎందుకంటే ఈ నేమ్ లోపల ఏముంది, శ్రీను ఉంది కాబట్టి హల్లో స్పేస్ వచ్చి ఈ నేమ్లో ఉన్న డేటా అనేది ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ ఎస్కేప్ క్యారెక్టర్స్ యూజ్ చేస్తాం. ఎస్కేప్ క్యారెక్టర్స్ అనేవి స్లాష్ అని ఉంటాయి, డబుల్ స్లాష్ ఉంటాయి, ట్యాబ్ స్పేస్ ఉంటుంది. అలాగా ఒక ఎస్కేప్ క్యారెక్టర్స్ అనేవి మన స్ట్రింగ్ లోపల ఇవ్వచ్చు. ఇది ప్రింట్ చేస్తే జస్ట్ హల్లో శ్రీను వచ్చింది. నాకు హల్లో అనేది ఫస్ట్ రావాలి, తర్వాత నెక్స్ట్ లైన్లో శ్రీను కావాలంటే స్లాష్ అని పెడతాం. నెక్స్ట్ లైన్లో వచ్చింది, ఇక్కడ స్పేస్ తీసేస్తున్నా, నెక్స్ట్ లైన్లో వచ్చింది. నాకు ఈ రెండింటికి మధ్యలో కొంచెం స్పేస్ కావాలి అంటే టీ పెడతాం, ట్యాబ్ స్పేస్. నెక్స్ట్ డబుల్ స్లాష్ పెట్టామంటే ఒక స్లాష్ వస్తుంది అనమాట. అంటే స్లాష్ పెట్టి ఇంకో స్లాష్ పెట్టామంటే ఈ స్లాష్ అనేది ఈ ప్లేస్లో వస్తుంది అనమాట. ఒకవేళ ఇది పెట్టామంటే ఈ క్యారెక్టర్ అనేది హల్లోకి శ్రీనుకి మధ్యలో వస్తుంది. నేను ఎక్కడైతే ప్లేస్ హోల్డర్ దగ్గర ఈ ప్లేస్ దగ్గర ఇది వస్తుంది. ఇక్కడ స్లాష్ యూజ్ చేసి దాని తర్వాత ఏదైతే ఇస్తామో అది అనేది దీన్ని రీప్లేస్ రా స్ట్రింగ్స్ అంటారు.
రా స్ట్రింగ్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే పాత్ ఒక సమ్ పాత్ని డిఫైన్ చేయడానికి మనము స్ట్రింగ్లో పెట్టడానికి రా స్ట్రింగ్ యూజ్ చేస్తాం. ఇది అనేది ఫైల్ హ్యాండ్లింగ్, ఓఎస్ లైబ్రరీస్ యూజ్ చేస్తాము. అలాంటి సిచ్యువేషన్లోన ఈ రా స్ట్రింగ్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ యూనికోడ్స్ అనేవి కోడ్స్ ఉంటాయి. అంటే హార్ట్ సింబల్కి ఒక కోడ్ ఉంటుంది, స్టార్కి ఒక కోడ్ ఉంటుంది, ఒక ఎమోజీ సింబల్కి ఒక కోడ్ ఉంటుంది, ఒక్కొక్క సింబల్కి ఒక్కొక్క కోడ్ ఉంటుంది. ఆ కోడ్స్నే యూనికోడ్స్ అంటారు, యూనికోడ్ క్యారెక్టర్స్ అంటారు. అంటే స్మాలర్ యూనికోడ్స్ ఉంటాయి, లార్జర్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. యూనికోడ్స్ అనేవి చాలా ఉన్నాయి. అన్నీ నేను చూపించలేకపోతున్నా, కొన్ని చూపించా. ఇక్కడ హార్ట్ యూజ్ చేసా, స్టారు, రూపీ సింబల్, స్మైల్, ఈ 4 కోసం ఈ యూనికోడ్ యూజ్ చేస్తాం. U2764 అంటే లవ్ సింబల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 65 ఇచ్చామంటే ఇది ఒక యూనికోడ్ రివర్స్ చేసింది. 67 ఇచ్చామంటే ఈ క్యారెక్టర్ కావాలి అంటే ఏ సింబల్ కావాలంటే దాని యొక్క యూనికోడ్ అని గూగుల్లో కొడితే మీకు వస్తుంది. నెక్స్ట్ స్ట్రింగ్ ప్యాకింగ్, అన్ప్యాకింగ్. ప్యాకింగ్ అంటే ఒక డేటాని ప్యాక్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్గా స్ట్రింగ్ అనేది ఒక ప్యాకింగ్ చేసి ఉంటుంది ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని తీసుకొని శ్రీను అని ఇచ్చాం. ఇదేంటి ఆల్రెడీ ప్యాకింగ్ అయిపోయింది. దీన్ని అన్ప్యాక్ చేయడానికి చేస్తాం, తర్వాత డేటా ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. సో 5 వేరియబుల్స్ ఇస్తున్నా, అన్ప్యాక్ చేస్తున్నా. ఈ డేటా అనేది అన్ప్యాక్ చేసి ఇస్తున్నా, నేమ్ అని ఇచ్చా. ఇప్పుడు ఏ అని చేస్తే ఏ అనేది ఎస్ వస్తుంది, ఏ లోపలికి ఎస్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చా, ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. 5 వేరియబుల్స్ చేసా. ఇందులోపల ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ఒక్కొక్క వేరియబుల్కి వెళ్తుంది. ఏ లోపలికి ఎస్ వస్తుంది, బి లోపలికి ఆర్ వస్తుంది, సి లోపలికి ఐ వస్తుంది. అంటే ఈ డేటా అనేది అన్ప్యాక్ అయ్యి ఈ వేరియబుల్స్ లోపలికి మనం డేటాని తెచ్చుకోవచ్చు. నాకు ఒకవేళ 3 వేరియబుల్స్ ఇచ్చా, ఫర్ ఎగ్జాంపుల్కి ఏడిఈ అని ఇచ్చా, ఏబిఈ అని ఇచ్చా, అప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ డేటా అనేది ఎక్కువ ఉంది, అన్ప్యాక్ చేయడానికి వేరియబుల్స్ అనేవి తక్కువ ఉన్నది. అలాంటి సిచ్యువేషన్లో మనం స్టార్ యూజ్ చేస్తాం. స్టార్ యూజ్ చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్గా ఏ లోపలికి ఎస్ రావాలి, బి లోపలికి ఆర్ రావాలి, సి లోపలికి మిగతావన్నీ కావాలి. అంటే ఐ, ఎన్, యు ఈ 3 అనేది సి లోపల కావాలి. అలాంటి సిచ్యువేషన్లో ఈ లోపలికి ఐ, ఎన్, యు కావాలి. అలాంటి సిచ్యువేషన్లో నీకు ఎక్కడైతే అన్నీ కావాలి అన్న సిచ్యువేషన్లోన, మిగిలినవన్నీ కావాలి అన్న ప్లేస్లోన స్టార్ వాడతాం. సో ఐ, ఎన్, యు అనేది ఈ లోపలికి వెళ్ళిపోయాయి, అదొక లిస్ట్ లా కన్వర్ట్ అయిపోద్ది. సో నీకు ఎక్కడైతే రిమైనింగ్ క్యారెక్టర్స్ అనేవి దేనికి కావాలో దానికి స్టార్ పెడతాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్గా బీకి ఇట్టానంటే ఏ లోపలికి ఫస్ట్ క్యారెక్టర్ వెళ్తుంది అంటే ఎస్ వెళ్తుంది, ఈ లోపలికి లాస్ట్ క్యారెక్టర్ వెళ్తుంది, యు వెళ్తుంది, బి లోపలికి అరు అయ్యి అన్ను, ఎందుకంటే ఇవే రిమైనింగ్ క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకా ఉన్నదనుకో, అప్పుడు ఏంటవుతుంది, ఏ లోపలికి ఫస్ట్ క్యారెక్టర్ వెళ్తుంది అంటే ఎస్, బి లోపలికి లాస్ట్ క్యారెక్టర్ వెళ్తుంది యు, ఈ లోపలికి రిమైనింగ్ మధ్యలో ఉన్న క్యారెక్టర్స్ అనేవి వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ జాయిన్ చేయడం అంటే ఈ స్ట్రింగ్ని ఇందులోపల ఉన్న డేటా, ఈ వేరియబుల్లో ఉన్న డేటా అనేది, ఈ డేటా కానీ ఈ వేరియబుల్లో ఉన్న డేటా కానీ ఉన్న ప్రతి డేటా అనేది ఈ స్ట్రింగ్తో కంబైన్ అవుతుంది. దాన్ని పైథాన్ ఫాస్ట్ అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఇచ్చా. ఫర్ ఎగ్జాంపుల్గా నేను సాయిని ఇచ్చా అంటే సాయి, పైథాన్ సాయి ఫాస్ట్ అంటే ఇందులోపల ఉన్న డేటా అనేది ఇంతో కంబైన్ అవుతుంది. ఒక్కొక్క డేటా అనేది దీంతోనే కంబైన్ అవుతుంది. అంటే ఇందులోపల ఉన్న డేటా అనేది సింగిల్కి క్యారెక్టర్గా తీసుకుంటుంది. సో పి సాయి, వై సాయి, అలాగా ఇండివిజువల్గా. అంటే ఈ డేటాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ అనేది స్ట్రింగ్ కాబట్టి ప్రతి క్యారెక్టర్ యాక్సెస్ అవుద్ది. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే జాయిన్ అనేది లిస్ట్ డేటాని స్ట్రింగ్ డేటాగా కన్వర్ట్ చేయడానికి మనము మ్యాక్సిమం ఇది వాడతాం. నెక్స్ట్ స్ప్లిట్ చేయడానికి, స్ప్లిట్టింగ్ ఏం చేస్తుంది అంటే స్ట్రింగ్ని లిస్ట్ లోపల కన్వర్ట్ చేస్తుంది. ఇదేంటి పైథాన్, జావా, సి
అని లిస్ట్ లాగా కన్వర్ట్ అయింది. ఎలా ఎలా డివైడ్ అయిందంటే స్పేస్తో డివైడ్ అయింది. బై డిఫాల్ట్గా స్ప్లిట్ అనేది స్పేస్తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా అంటే ఇది సపరేటర్ లాగా యూజ్ చేయాలనుకుంటున్నా, అంటే ఈ మైనస్ ద్వారా స్ప్లిట్ అవ్వాలనే సిచ్యువేషన్లో స్ప్లిట్ లోపల దేంతో సపరేట్ అవ్వాలి మైనస్, సో మైనస్ ఇస్తాం. పైథాన్, C++, జావా ఇది అనేది రెండు ఒకటే స్ట్రింగ్లా తీసుకుంది. ఎందుకు అంటే ఇక్కడ స్పేస్ ఇచ్చా కానీ నేను సపరేట్ ఎలా చేయమన్నా యూజింగ్ మైనస్ ఈ మైనస్ అనే క్యారెక్టర్ ఎక్కడ ఉందో ఆ క్యారెక్టర్ దగ్గర స్ప్లిట్ అవ్వాలి అన్నది. సో పైథాన్ ఇక్కడ స్ప్లిట్ అవుద్ది -1. ఇంకా ఒక ఎగ్జాంపుల్స్ అనేది నేను ఈ పీడిఎఫ్లో పెట్టాను, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా పెట్టాను, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ స్ట్రింగ్ మెథడ్స్ అంటే బిల్ట్ ఇన్ మెథడ్స్. అవి స్ట్రింగ్ కోసం క్రియేట్ చేసిన మెథడ్స్ అన్నమాట. ఇప్పుడు అది ఎలాగా యూజ్ చేస్తామంటే స్ట్రింగ్ డాట్ పెట్టి ఆ మెథడ్ నేమ్ రాస్తాం. మెథడ్ ఏంటంటే అప్పర్ మెథడ్ ఏం చేస్తుందంటే ఈ వేరియబుల్లో ఉన్న డేటాకి ప్రతి క్యారెక్టర్ అనేది అప్పర్ కేసులో కన్వర్ట్ చేస్తాయి. డేటా ప్రతిదీ అప్పర్ కేసులో కన్వర్ట్ చేయాలి అన్న సిచ్యువేషన్లోన అప్పర్ మెథడ్ వాడతాం. లోవర్ కేసులో కన్వర్ట్ చేయడానికి సేమ్ అప్పర్ లాగే లోవర్ అనే మెథడ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ పీ క్యాపిటల్ పెట్టిన లోవర్ కేసులో కన్వర్ట్ అవుద్ది. లోవర్ అనే మెథడ్ యూజ్ చేస్తే స్ట్రింగ్ లోపల ఉన్న ప్రతి క్యారెక్టర్ అనేది లోవర్లో కన్వర్ట్ అవుద్ది. క్యాపిటలైజ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ క్యారెక్టర్ మాత్రాన్నే అప్పర్ కేసులో కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏంటైంది, ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే ఓన్లీ పీ ఒక్కటే అప్పర్ కేసులో కన్వర్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే అప్పర్ కేసులో కన్వర్ట్ అవ్వాలి అన్నప్పుడు మనం క్యాపిటలైజ్ వాడతాం. నాకు కాదు, ప్రతి వర్డ్ లోపల ఉన్న ప్రతి క్యారెక్టర్ అంటే ఇక్కడ పీ, ఇక్కడ కూడా పీ, ఇక్కడ ఐ, ఇక్కడ జి, ఈ 4 క్యారెక్టర్స్ అప్పర్ కేసులో కన్వర్ట్ అవ్వాలి అన్న సిచ్యువేషన్లోన టైటిల్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. టైటిల్ మెథడ్ యూజ్ చేయడం వల్ల ప్రతి వర్డ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ అనేది అప్పర్ కేసు లోపల కన్వర్ట్ అవుతుంది. స్వాప్ కేస్ అంటే అప్పర్ కేస్ అనేది లోవర్ కేసులో కన్వర్ట్ అవుద్ది, లోవర్ కేస్ అనేది అప్పర్ కేసులో కన్వర్ట్ అవుద్ది. అంటే పీ క్యాపిటల్ ఉంది, అది లోవర్లో కన్వర్ట్ అయింది. వై అనేది స్మాల్లో ఉంది, అప్పర్ కేసులో కన్వర్ట్ అయింది. నెక్స్ట్ కేస్ ఫోల్డ్ కూడా సేమ్ లోవర్ కేస్ లోపల కన్వర్ట్ చేసినట్టే కన్వర్ట్ చేస్తుంది, కానీ ఇది అనేది అగ్రెసివ్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే లోవర్ అనేది కొన్నిసార్లు అంటే యూనిక్ వర్డ్స్ సంథింగ్ అలాంటి సిచ్యువేషన్లోనూ లోవర్ కేస్ అనేది కన్వర్ట్ చేయదు లోవర్ కేస్ లోపలికి. అదే కేస్ ఫోల్డ్ అనేది అది ఎలాంటి క్యారెక్టర్స్ అయినా సరే లోవర్ కేస్ లోపలికి కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ స్ట్రిప్ మెథడ్ ఏం చేస్తుందంటే స్టార్టింగ్ ఎండింగ్ లోపల ఎనీ స్పేసెస్ ఉంటే దాన్ని రిమూవ్ చేస్తుంది. స్పేస్ ఉంది చూడండి, ముందుకు స్పేస్ ఉంది కొంచెం, వెనక్కి కూడా స్పేస్ ఉంది కొంచెం. దీన్ని రిమూవ్ చేయడానికి మనము స్ట్రిప్ వాడతాం. స్ట్రిప్ వాడితే స్పేసెస్ అనేవి రిమూవ్ అవుతాయి. బ్రో నాకు ఈ మధ్యలో స్పేస్ రిమూవ్ చేయాలి అంటే డైరెక్ట్గా దెర్ ఈజ్ నో మెథడ్ టు రిమూవ్ ది మిడిల్లో ఉండే స్పేసెస్ రిమూవ్ చేయడానికి డైరెక్ట్గా మెథడ్ లేదు. మెథడ్ ఉంది, రీప్లేస్ మెథడ్ ఏం చేస్తుంది అంటే సంథింగ్ ఒక క్యారెక్టర్తో రీప్లేస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ పీ అనే స్పేస్ దగ్గర వై అని రావాలి. సో ఇక్కడ పీ ఉంది కాబట్టి ఫస్ట్ పీ ఉంది, క్యాపిటల్ పీ ఉన్న దగ్గర వై వచ్చింది, మళ్ళీ క్యాపిటల్ పీ ఉన్న దగ్గర వై వచ్చింది. మన కండిషన్ ఏంటి, ఎక్కడైతే స్పేస్ ఉందో అక్కడ స్పేస్ రిమూవ్ అయిపోవాలి. సో ఎక్కడైతే స్పేస్ ఉందో అక్కడ అనేది స్పేస్ రిమూవ్ అయిపోద్ది. రీప్లేస్ చేస్తే జస్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఈజ్ గుడ్ అనేది ఒక స్ట్రింగ్ లాగా, అంటే స్పేసెస్ లేకుండా స్ట్రింగ్ అనేది కన్వర్ట్ అయింది. ఎల్ స్ట్రిప్ అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న స్పేసెస్ అనేది రిమూవ్ చేస్తుంది. ఆర్ స్ట్రిప్ అంటే రైట్ సైడ్లో ఉన్న స్పేసెస్ అనేది రిమూవ్ చేస్తుంది. ఎల్ అంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే తీస్తుంది, ఓన్లీ లెఫ్ట్ సైడ్ తీసింది. రైట్ సైడ్ స్పేసెస్ ఉంది, చూడండి ఇక్కడ దాకా స్పేసెస్ ఉంది, ఇక్కడ దాకా ఉంది. అదే ఆర్ స్ట్రిప్ అంటే రైట్ సైడ్ మాత్రమే తీస్తుంది. ఇవ్వండి, రైట్ సైడ్ మాత్రమే తీసింది, లెఫ్ట్ సైడ్లో స్పేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫైండ్ డేటా అనేది
ఏ ఇండెక్స్ వాల్యూ దగ్గర ఉందో చెక్ చేస్తుంది. ఇక్కడ ఫైండ్ ప్రో అన్నాం. ప్రో అంటే ఎక్కడ ఉంది? దీని యొక్క ఇండెక్స్ వాల్యూ అనేది ఎక్కడ ఉంది? 0, 1, 2, 3, 4, 5, 6, 7 కదా. అంటే 7 దగ్గర p అనేది స్టార్ట్ అయింది. సో ఫైండ్ ప్రో అంటే 7 అనేది అవుట్పుట్ వచ్చింది. అదే ఇండెక్స్ మెథడ్ ఉంటుంది. ఇండెక్స్ మెథడ్ యూజ్ చేసి మనము ఇచ్చామంటే సేమ్ ఇది కూడా ఇండెక్స్ వాల్యూని ఫైండ్ చేస్తుంది. పిఆర్బి యొక్క స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ ఎక్కడుందో చెప్తుంది. ఆర్ ఫైండ్ అంటే లాస్ట్ అకరెన్స్ చెప్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది? నాకు ఇక్కడ 7 దగ్గర ఒకటి ఉంది, ఇక్కడ ఇంకో ఇండెక్స్ వాల్యూ దగ్గర కూడా ప్రో అని ఉంది. కానీ ఫైండ్ మెథడ్ ఏం చేస్తుంది? ఓన్లీ లెఫ్ట్ సైడ్ నుంచి చెక్ చేస్తుంది. ఒకసారి చెక్ చేస్తుంది, ఒకసారి కనబడగానే దాని ఇండెక్స్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. అదే రైట్ సైడ్లో ఉన్నదానికి కావాలంటే ఆర్ పెడతాం. ఆర్ ఫైండ్ అంటే రైట్ సైడ్ నుంచి చెక్ చేస్తుంది. రైట్ సైడ్ నుంచి వస్తుంది, ఎక్కడైతే ఈ వాల్యూ ఫైండ్ అవుతుందో అక్కడ దాని యొక్క ఇండెక్స్ వాల్యూ అనేది ఫైండ్ చేస్తుంది. ఫైండ్కి ఇండెక్స్కి మధ్యలోన ఉండే తేడా ఏంటి అంటే ఫైండ్ మెథడ్లో ఇక్కడ ఏం చేసా? జస్ట్ టెక్స్ట్ డాట్ ఫైండ్ సాయిని ఇచ్చా. ఈ స్ట్రింగ్ లోపల సాయే లేదు. అప్పుడు ఏం చేస్తుంది? ఇది -1 అనేది రిటర్న్ చేస్తుంది. అంటే లేని పక్షాన -1 అనేది రిటర్న్ చేస్తుంది. అదే సేమ్ సాయిని ఇచ్చానంటే ఇండెక్స్ వాల్యూ ఏం చేస్తుంది అంటే ఇండెక్స్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఒకవేళ దొరకలేదంటే ఎర్రర్ని త్రో చేస్తుంది. కౌంట్ మెథడ్ ఆల్రెడీ చెప్పా. స్ట్రింగ్ లోపల ఒక ఎంత కౌంట్ ఉందో అది కౌంట్ మెథడ్, డైరెక్ట్ మెథడ్. ఇది స్ట్రింగ్ లోపల ఉన్న మెథడ్ ఏంటంటే ఈ క్యారెక్టర్ అనేది ఈ వేరియబుల్ అంటే ఈ డేటా లోపల ఈ స్ట్రింగ్ అనే ఈ టెక్స్ట్ అనే వేరియబుల్ లోపల ఉన్న డేటా లోపల ఈ క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చెక్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏ ఇచ్చా. ఏ అనేది ఈ డేటా లోపల ఎన్నిసార్లు ఉంది? 1, 2, 3 సార్లు ఉంది కాబట్టి 3 అనేది రిటర్న్ అయింది. నెక్స్ట్ స్టార్ట్స్ విత్ అనేది బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. అంటే ఏం లేదు, ఒకవేళ టెక్స్ట్ డాట్ స్టార్ట్స్ విత్ పైథాన్ అని ఇచ్చానంటే ఈ టెక్స్ట్ లోపల ఉండే ఈ వేరియబుల్ లోపల ఉన్న డేటా అనేది ఈ డేటాతోనే స్టార్ట్ అవుతుందా లేదా అని ఫైండ్ చేయడానికి. పైథాన్తో స్టార్ట్ ఉందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్గా నేను పీతో స్టార్ట్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నా. ఫాల్స్, ఎందుకంటే ఈ ఇక్కడ క్యాపిటల్ పీతో స్టార్ట్ అవుతుంది, నేనేమో స్మాల్ పీతో స్టార్ట్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నా. ఒకవేళ క్యాపిటల్ పీతో స్టార్ట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తున్నా, ట్రూ అని వస్తుంది. ఇలాగే ఎన్స్ విత్ కూడా ఉంటుంది. ఎన్స్ విత్ అంటే సేమ్ ఇక్కడ ప్రోగ్రామింగ్తో అంటే ఐఎన్జితో ఎండ్ అవుతుందా లేదా .com అని ఇచ్చా. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఇలాంటి డొమైన్స్ చెకింగ్ అలాంటి సిచ్యువేషన్లో వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఎండింగ్ అనేది .com, ఓకే ట్రూ. సో ఇది అనేది వ్యాలిడ్ URL. ఈజ్ ఆల్ఫా మెథడ్ ఉంది. ఈజ్ ఆల్ఫా మెథడ్ అంటే ఈ డేటా లోపల ఉన్న డేటా ఈ స్ట్రింగ్ లోపల ఉన్న డేటా అనేది క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్స్ ఉంటే ట్రూ అవుతుంది. ఈజ్ ఆల్ఫా మెథడ్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే ఈ స్ట్రింగ్ లోపల అంటే పైథాన్ అనే స్ట్రింగ్ లోపల ఉన్న క్యారెక్టర్స్ అనేవి ఆల్ఫాబెట్సే. నెంబర్స్ ఉన్నాయనుకో ఫర్ ఎగ్జాంపుల్గా, ఇదనేది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అంటే ఇందు లోపల ఉన్న ప్రతి క్యారెక్టర్ అనేది ఆల్ఫాబెట్స్ అయితేనే ఈజ్ ఆల్ఫా మెథడ్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఈజ్ డిజిట్ అంటే ఇందు లోపల ఉన్న డేటా ప్రతి క్యారెక్టర్ అనేది నెంబర్స్ అయితేనే ఈజ్ డిజిట్ మెథడ్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 34 నుంచా అప్పుడు ట్రూ వచ్చింది. ఓన్లీ డిజిట్స్ ఉన్నప్పుడే మనకి అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. న్యూమరిక్ మెథడ్ కూడా సేమ్ డిజిట్ లాగే వర్క్ అవుతుంది. నెక్స్ట్ డెసిమల్ కూడా సేమ్ ట్రూ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఇంకే క్యారెక్టర్స్ ఉన్నా సరే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఈ మూడిటికి తేడా ఏంటి అంటే ఈజ్ న్యూమరిక్ అనేది అన్నిటికీ అంటే నంబర్స్ నార్మల్గా 0 to 9 ఉన్నా సరే సబ్స్క్రిప్ట్ ఉంటుంది, పవర్స్ ఉంటాయా, ఆ పవర్స్ ప్లేస్లో కూడా న్యూమరిక్ చెక్ చేస్తుంది. ఆ పవర్స్ అనేవి నెంబర్స్ అయితేనే ట్రూ అవుతుంది. రామన్ నెంబర్స్ కూడా చెక్ చేస్తుంది. రామన్ నెంబర్స్ ఉన్నా సరే ఈజ్ న్యూమరిక్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుంది. అదే ఈజ్ డిజిట్ అనేది రామన్ నెంబర్స్ ప్లేస్లోన అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అంటే రామన్ నెంబర్స్ని చెక్ చేయడానికి మనం ఈజ్ న్యూమరిక్ వాడతాం. ఈజ్ ఆల్ఫా న్యూమరిక్, ఈజ్ ఆల్ నమ్ అంటే
ఇందులో ఉన్న డేటా అనేది ఆల్ఫా న్యూమరిక్ 2 అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏం చేశా, అక్కడ నేను ఈజ్ ఆల్ఫా అంటే అన్ని ఆల్ఫాబెట్స్ ఉండాలి, ఈజ్ డిజిట్ అంటే అన్ని నెంబర్స్ ఉండాలి. ఒకవేళ ఈజ్ ఆల్ నమ్ అన్నామంటే ఇందు లోపల ఉన్న డేటా అనేది క్యారెక్టర్స్ అవ్వచ్చు, నెంబర్స్ అవ్వచ్చు. 2 అయితే 2 అయినా పర్లేదు, 2 లేకపోయినా పర్లేదు. ట్రూ వచ్చింది. ఈ స్పేస్ అంటే స్ట్రింగ్ లోపల స్పేస్ ఉందా లేదా చెక్ చేస్తుంది. జస్ట్ ఈ స్ట్రింగ్ లోపల ఓన్లీ స్పేస్ ఉన్నప్పుడే ఈ మెథడ్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుంది. డేటా అనేది ఓన్లీ స్పేస్ అయి ఉండాలి, అప్పుడే ఈ స్పేస్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఇంకే క్యారెక్టర్ ఉన్నా సరే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఈజ్ లోవర్ అంటే ఈ క్యారెక్టర్స్ అనేవి అన్ని లోవర్స్లో అంటే లోవర్ కేసులో ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది. అన్ని లోవర్ కేసులో ఉన్నప్పుడే ఈజ్ లోవర్ అనేది ట్రూ అవుతుంది. ఈజ్ అప్పర్ అంటే సేమ్, అన్ని క్యారెక్టర్స్ అనేవి అప్పర్ కేసు లోపల ఉన్నప్పుడే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఈ టైటిల్ కూడా సేమ్, అన్ని టైటిల్ అంటే ఏంటి, స్టార్టింగ్ ప్రతి వర్డ్ యొక్క స్టార్టింగ్ క్యారెక్టర్ అనేది అప్పర్ కేసులో ఉంటేనే అది టైటిల్. నెక్స్ట్ సెంటర్ ఏం చేస్తుంది అంటే సెంటర్ లోపలికి తెస్తుంది, డేటా అనేది సెంటర్ లోపలికి తెస్తుంది. సెంటర్కి రావాలి, అది అంతకి 20కి అంటే బై డిఫాల్ట్గా అంటే ఇటు 10, లెఫ్ట్ సైడ్కి 10, రైట్ సైడ్కి 10, ఇలా రెండింటి మధ్యలోనే ఈ డేటా అనేది సెంటర్లో పడుతుంది. మనం ఇంకేదైనా ఒక క్యారెక్టర్ ఇచ్చామంటే ఈ క్యారెక్టర్తో లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి ఫిల్ అవుతుంది, ఇక్కడ ఫిల్ అవుతుంది అనమాట. అదే ఎల్జస్ట్ అని ఉంటుంది. ఎల్జస్ట్ అంటే లెఫ్ట్ సైడ్కి జస్టిఫై అవుతుంది, అంటే ఈ డేటా అనేది లెఫ్ట్ సైడ్కి వస్తుంది, రైట్ సైడ్కి ఈ క్యారెక్టర్ పెట్టు అని అర్థం. అదే ఆర్జస్ట్ అంటే ఈ డేటా అనేది రైట్ సైడ్కి రావాలి, ఇన్ని టైమ్స్ ఈ క్యారెక్టర్ అనేది రావాలి. ఓకేనా. నెక్స్ట్ జెడ్ ఫిల్. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నెంబర్ ఉంది, దేని నెంబరు 6 నెంబర్స్, కానీ 10 నెంబర్స్తో ఫిల్ అయిపోలేదు. చేసింది 6 కానీ నాకు ఎంటర్ అవ్వాల్సింది 10, రిమైనింగ్ అన్ని జీరోస్తో ఫిల్ అయిపోద్ది. సో స్టార్టింగ్ అనేది జీరోస్తో ఫిల్ అయిపోద్ది. జీరోస్తో ఫిల్ అయిపోయి అంటే ఇక్కడ ఎన్ని అయితే రిమైనింగ్ ఉంటాయో ఆ రిమైనింగ్ అనేవి జీరోస్తో ఫిల్ అవుతాయి. జీరో ఫిల్ అని అర్థం జెడ్ ఫిల్ అంటే. పార్టీషన్ అంటే ఈ డేటా అనేది పార్టీషన్ అంటే డివైడ్ అవుతుంటుంది, దీన్ని బట్టి డివైడ్ అవుతుంది. అంటే ఈ ఏదైతే ఇస్తామో దాన్ని బట్టి డివైడ్ అవుతుంది, లాగా అవుట్ రిటర్న్ చేస్తుంది. అది కూడా 3 డేటాగా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ అంతేనవ్వని ఆ డేటా అనేది 3గా డివైడ్ చేస్తుంది. పైథాన్ ఈ క్యారెక్టర్ బట్టి పార్టీషన్ అవ్వు అన్నాం. సో ఇగో ఈ క్యారెక్టర్ బట్టి పార్టీషన్ అవ్వు అన్నాం కాబట్టి పైథాన్, ఈ క్యారెక్టర్, జావా ఈ 3 అనేది పార్టీషన్ అవుతుంది. అది టపుల్లా కన్వర్ట్ అవుతుంది. ఇంకా ఇచ్చా ఏట్ అవుతుంది, ఓన్లీ 3 క్యారెక్టర్స్ అంటే 3 వర్డ్స్ గానే ఇది డివైడ్ చేస్తుంది. అర్థమైందా. ఫస్ట్ అక్కరెన్స్ బట్టి ఇది డివైడ్ చేస్తుంది. అంటే పైథాన్ ఈ క్యారెక్టర్ ఎక్కడైతే ఫైండ్ అవుతుందో అక్కడ పార్టీషన్ అవుతుంది, ఈ క్యారెక్టర్ని కూడా పార్టీషన్ చేస్తుంది. మళ్ళీ జావా ఇదంతా ఒక పార్టీషన్ అయిపోతుంది. నాకు అలా కాదు, నాకు రైట్ సైడ్ నుంచి చెక్ చేయాలి సిచ్యువేషన్లో ఆర్ పార్టీషన్ యూజ్ చేస్తాం. రైట్ సైడ్ నుంచి చెక్ చేస్తుంది. ఇక్కడ ఈ క్యారెక్టర్ బట్టి పార్టీషన్ అవ్వు అంటే ఇక్కడ ఫస్ట్ టైం కదా, అంటే కేకే జేజేజే అనేది ఫస్ట్ డివైడ్ అవుతుంది, తర్వాత ఈ క్యారెక్టర్ వస్తుంది, తర్వాత రిమైనింగ్ ఇదంతా ఒక పార్టీషన్ లాగా అవుతుంది. పైథాన్ జావా ఇదంతా అవుతుంది ఒకటి, ఈ క్యారెక్టర్ రైట్ సైడ్లో ఉన్నది ఇది ఒకటి, ఇది అనేది 3 పార్టీషన్ లాగానే డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఎన్కోడ్ అంటే ఏం లేదు, ఒక స్ట్రింగ్ డేటా అనేది ఎన్కోడ్ ఫార్మాట్లో కంటే బైనరీ ఫార్మాట్ లోపలికి కన్వర్ట్ చేస్తుంది. ఎక్స్పాండ్ ట్యాబ్స్ ఎక్కడైతే ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేసి ట్యాబ్ పెడతామో అక్కడ స్పేసెస్ అనేవి ఎక్స్పాండ్ చేయొచ్చు, తగ్గించవచ్చు, చేయొచ్చు. అలాగా ఏం చేసా, ఎక్కడైతే ట్యాబ్ స్పేస్ ఉందో అక్కడ 20 స్పేసెస్ యాడ్ చెయ్యు అన్నంత, అంటే 20 ట్యాబ్ స్పేసెస్ రావాలి అని పెట్టా. సో ఇక్కడ 20 ట్యాబ్ స్పేసెస్ వచ్చింది. ఒకళ్ళు 10 పెట్టానంటే 10 స్పేసెస్ యాడ్ అవుతాయి, ఒకళ్ళు 0 పెట్టానంటే అసలు స్పేసెస్ యాడ్ అవ్వవు. ఇక్కడ టీ అని పెట్టాం కానీ అసలు 0 పెడితే స్పేసెస్ రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ రిమూవ్ ప్రిఫిక్స్. ఇందాక ఏం చేసా, స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ ఎలా చెక్ చేసామో ఇదేం చేస్తుంది, స్టార్టింగ్లో ఉన్న ఒక సంథింగ్ స్ట్రింగ్ని రిమూవ్ ప్రిఫిక్స్ డిలీట్ చేస్తుంది.
ఎండింగ్లో ఉన్న సంథింగ్ స్ట్రింగ్ని రిమూవ్ సఫిక్స్ టేబుల్ ఇచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంటి వచ్చింది రిమూవ్ ప్రిఫిక్స్. హెచ్టిటిపిఎస్ రిమూవ్ చేసి ఈ స్ట్రింగ్ లోపల యూఆర్ఎల్ లోపల ఉన్న డేటా లోపల హెచ్టిటిపిఎస్ రిమూవ్ చేసి ఈ ఫార్వర్డ్ స్లాషెస్తో ఓన్లీ google.com కావాలి. సో యూఆర్ఎల్ డాట్ రిమూవ్ ప్రిఫిక్స్ ఆఫ్ డబుల్ స్ట్రింగ్ లోపల హెచ్టిటిపిఎస్ ఇద్దరు పెట్టాం. సో google.com వచ్చింది. నెక్స్ట్ ఫైల్ నేమ్ లోపల resume.pdf ఉంది. నాకు ఎక్కడైతే .pdf ఉందో ఇది అనేది రిమూవ్ అయిపోవాలి. సో రిమూవ్ సఫిక్స్ అంటే వెనక, ప్రిఫిక్స్ అంటే ముందు, అలాగా. నెక్స్ట్ రిమైనింగ్ కొన్ని ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాజెక్ట్స్ అనేవి నేను పీడిఎఫ్లో ఇంక్లూడ్ చేశా. నెక్స్ట్ కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను ఇంక్లూడ్ చేశా. ఇవి మీరు ఒకసారి ఈ పైన ఉంటాయి, మీకు అర్థం కాకపోతే ఇంకా గూగుల్లోనే ఒకసారి చెక్ చేసి చదువుకోండి. ఇదే ఈరోజు క్లాసు. పెట్రోల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.